అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఈ నెల 8వ తారీఖున కనకదాస జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. ఈ వేడుకలకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వేడుక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆనంద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీష్, ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరు కానున్న ప్రజలను దృష్టిలో ఉంచుకొని బారికేడ్లు, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్, భద్రతా చర్యల ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్ల పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాపై నమ్మకం ఉంచి ఈ నియోజకవర్గం ఇచ్చారు. ఈ నెల 8వ తారీఖున కనకదాస జయంతి వేడుకలకు నారా లోకేష్లు ముఖ్య అతిథిగా వస్తున్నారని, కళ్యాణదుర్గం అభివృద్ధికి ఆయన 2 రోజుల సమయం కేటాయించడం సంతోషకరమన్నారు. జరగబోతుంది అక్కడ ఏ విధంగా ఏర్పాట్లు చేయాలనే దాని మీద కలెక్టర్ ఎస్పీ గారు వచ్చారు. అవన్నీ కూడా చుట్టూ తిరిగి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు కనకదాస 538వ జయంతి కూడా ఆ రోజు 8వ తారీఖే భారతదేశ వ్యాప్తంగా కూడా నడుస్తుంది. అదే క్రమంలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా ఈ 8వ తారీఖున ముఖ్యంగా మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా ఆ విగ్రహావిష్కరణ కూడా ఉంటుంది. ముఖ్యంగా సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఒక తలంపుతో ఈరోజు ముఖ్యంగా కనకదాస విగ్రహం అయితేనేమి, అదేవిధంగా వాల్మీకి విగ్రహం అయితేనేమి, ఇలా అన్ని సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో అన్ని కులాలు, అన్ని మతాలను అందరినీ గౌరవించాలనేటువంటి ఒక ఆశయంతో ముందుకెళ్తా ఉన్నాడు. కాబట్టి అందరి వాడు కొందరి వాడు కాదు. కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించే దానికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కులస్తులైతేనేమి, ఇతర కులస్తులైతేనేమి అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వాల్మీకి గురించి తెలుసు, కనకదాస్ గురించి తెలుసు, కానీ ఇంతమంది కనకదాసును పూజిస్తారు, ఇంతమంది వాల్మీకులను పూజిస్తారు, మహానుభావుడు కాబట్టి జరుపుకుంటున్నారు. అలాగే కనకదాస్ జయంతి ఈ నెల 8వ తారీఖు ప్రారంభమవుతుంది. ఆ కనకదాస్ జయంతి సందర్భంగా ఎవరైతే మన రాష్ట్ర భవిష్యత్తు నాయకుడు, యువ నాయకుడు ఉన్నారో నారా లోకేష్ బాబు గారు కళ్యాణదుర్గం ప్రాంతానికి రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఇది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఎన్నో రకాలుగా ఆదరించిన ప్రాంతంగా కళ్యాణదుర్గానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను గమనించి అడిగిన వెంటనే తక్షణం కళ్యాణదుర్గంలో కనకదాస్ జయంతి నిర్వహిస్తున్నామంటే ఏమీ కూడా ఆలోచన చేయకుండా నేను వస్తున్నాను అని చెప్పడం, చక్కచక్క ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోవడం, ఇది ఏదేమైనా కూడా ప్రజలు నాయకులందరికీ ఒకటే వినిపించుకుంటున్నా, కనకదాస్ జయంతి అయినా, అంబేద్కర్ జయంతి అయినా, వాల్మీకి జయంతి అయినా నిజంగా గొప్ప నాయకులు. ఈ నాయకులందరూ కూడా నాయకులు కాదు, వాళ్ళు భగవంతులు. అంబేద్కర్ అనే వ్యక్తి నిజంగా మన రాజ్యాంగాన్ని రచించినా కూడా చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తుల మధ్యలో ఎందుకంటే అత్యధికంగా ఉన్న ఈ 3 కులాలు, అలాగే యాదవ్ కులాలు, ఈ 4 కులాలు అత్యధికంగా ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. వాళ్ళని ఈ రోజే కాదు, నేను ఎమ్మెల్యే అయిన రోజునే, ప్రమాణం చేసిన రోజునే వీళ్ళందరినీ